ఎందుకు ఏం చదువుతున్నావు నువ్వు? నీ పేరు? అఖిల్, ఏం చదువుతున్నా? 5th క్లాస్. ఓకే, ఇప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పు నాకు. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్లవర్స్ 5 నెంబర్. 5 మెంబర్సా? నువ్వు వాళ్ళని ఇష్టపడ్డావా, ఫస్ట్ వాళ్ళు నిన్ను ఇష్టపడ్డారా? నేనే వాళ్ళని ఇష్టపడ్డా. 5 మందిని ఒకేసారి ఎలా ఇష్టపడ్డారా? ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి. ఎలా అలా? ఎలా అంటే వాళ్ళు నచ్చారు అంతే. అంటే వాళ్ళలో ఏం నచ్చింది నీకు? వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళే నా క్లాస్. నీ క్లాస్ అంటే 5th క్లాస్ అన్నమాట. 5th క్లాస్. ఓకే, పేర్లు చెప్పు వాళ్ళది. హన్సిత, ఆ, అంజలి, ఆ, కుందన, ఫాతిమా, ఆ. మిల్కీ. అన్ని క్యాస్ట్లు కవర్ చేసావు కదరా? ఏ క్యాస్ట్ని వదలలేదా నువ్వు? సరే, ఫస్ట్ ఎవరిని ఇష్టపడ్డావు, ఎలా ఇష్టపడ్డావు? ఫస్ట్ నేను ఫ్రెండ్షిప్ చేసుకొని ఇష్టపడ్డా. ఓకే, ఎలా ఫ్రెండ్షిప్ చేసుకుంటావు? అసలు నీకు ప్రేమ అంటే ఎలా పుట్టింది ప్రేమ? ఆ? చెవురా? అంగ్లాయన్ని నన్ను అడగమాకండి. సరే, నీకు అసలు వాళ్ళని ఇష్టపడాలని ఎందుకు అనిపించింది? వాళ్ళలో ఏం నచ్చింది అసలు ఫస్ట్? ఒక్కొక్కరిని ఇష్టపడడానికి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చిరంజీవిని ఇష్టపడడానికి ఒక డ్యాన్స్ బాగా చేస్తాడు, ఫైట్లు బాగా చేస్తాడు, ఇలా ఎన్టీఆర్ని, మహేష్ బాబుని. అలాగే నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ అమ్మాయి పేరు ఎవరు? హన్సిత. హన్సితాని ఎలా ఇష్టపడ్డారు? డీటెయిల్స్ చెప్పు. ఆ పిల్ల నాకెంతో సాయం చేసింది. చాలా బాగుంటుంది వైట్ గా. ఓకే, ఏం సాయం చేసింది నీకు? నాకు వర్కులు రాసి పెట్టేది, హోంవర్కులు అవి సాయం చేసేది. నాకేమేమి రాకపోతే అవి మొత్తం చేసేది. సాయం చేసిన వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళిపోతావా? మరి అది ఫస్ట్ అట్లా జరిగింది, తర్వాత అప్పుడే పుట్టుకొచ్చి అదే. ఓకే, సెకండ్ అమ్మాయి? అంజలి. బాబు, ఆ పిల్లం గురించి అడగాల. ఆ పిల్ల కూడా ఇది సేమ్. ఇప్పుడు హన్సిత చెప్తా కదా, ఆ పిల్ల కూడా అట్లాగే చేసింది. ఎట్లా? నాకు వర్క్ రాసి పెట్టేది, టేబుల్స్ నాకు రాకపోతే నేర్పించింది. అప్పుడు ఆ టేబుల్స్, సమ్స్ ఇవన్నీ నేర్పించింది. నెక్స్ట్? పేరు చెప్పు. నెక్స్ట్? కుందన ఎలా ఇష్టపడ్డావు? ఫస్ట్ నువ్వు ఇష్టపడ్డావా, కుందనానే నేను ఇష్టపడిందా? ఫస్ట్ ఆ పిల్ల ఇష్టపడింది, తర్వాత ఇది మా ఫ్రెండ్స్ వచ్చి ఇష్టపడుతుంది ఆ పిల్ల. సర్లే అని ఓకే చెప్తా. వచ్చి డైరెక్ట్ ప్రపోజ్ చేసిందా? ప్రపోజ్ చేయలేండి, నేనే ఆ పిల్లకి ప్రపోజ్ చేశాను డైరెక్ట్ గా వెళ్ళి క్లాస్ లోని. ఓకే, అప్పుడు ఆ పిల్ల ఓకే అనింది. స్కూల్ మానేసింది, ఊరు వెళ్ళిపోయింది. అవునా? అది లాక్డౌన్ కదా, వెళ్ళిపోయింది. ఓకే, అరే సో సాడ్. నెక్స్ట్ లవ్ స్టోరీ? నెక్స్ట్ మిల్కీ ఏంటి లవ్ ఎలాగా? పార్క్ లో ఉయ్యాలు తింటే ఆ పిల్లని ఇష్టపడ్డా. చాలా వైట్గా ఉంటది, ఇష్టపడ్డా. అందుకే ఆ పిల్ల నన్ను ఇష్టపడ్డా. అందుకని ఇంకా ఆ పిల్లని వదిలేసా. ఆ పిల్ల ఇంక లవ్ చేయట్లేదని మిల్కీని ఎక్కడ చూసావు? పార్క్ లో. ఎలా పరిచయం చేసుకోలేదులే, కానీ ఆ పిల్లకి తెలియదు నేను లవ్ చేస్తున్నానని కూడా. అది నేను లవ్ చేసా, ఆ పిల్ల నన్ను లవ్ చేయట్లా. ఇంకా ఆ పిల్ల లవ్ చేయట్లేదే, ఇంకా మనకెందుకని వదిలేసా. అంతే. మొత్తం 5 లవ్ స్టోరీలు. 5వ క్లాస్కి 5 లవ్ స్టోరీలు. తరగతికి ఒక లవ్ స్టోరీ నా నీకు? అది క్లాస్లో నలుగురు పోయాడు. మరి మీ మమ్మీకి వాళ్ళకి తెలీదా? తెలుసులే. తెలుసా? ఏమనలేదా, తిట్టలేదా? ఒక మాట తిట్టారు అంతే, ఏమన్నారు? ఏమన్నా ఇంకెంత వదిలేసారు. ఏమని తిట్టారు, నువ్వు చెప్పరు వచ్చి చెయ్యి. ఇప్పుడు ఈ 5 మందిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? నచ్చితే వాళ్ళనే. 5 మంది నచ్చారన్నావు కదరా ఇప్పుడు? అవునండి, ఎవరు సెలెక్ట్ చేస్తారో మమ్మీకే అడుగుతా. మరి మిగతా 4 ఏడుస్తారు కదా? ఏడుస్తారు.
ఏమైతే ఏడిస్తే వదిలేస్తా. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళే చెప్పా మరి మరి వాళ్ళు ఏమైపోవాలరా? అలా వేరే పెళ్లి చేసుకొని నువ్వు మాత్రం 5 మందిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకొని 4 వదిలేస్తావా? ఇదెక్కడ నేర్చుకోదా? కాదు. సరే, ఓకే, లవ్ స్టోరీ బాగుంది. నెక్స్ట్ వీడియో ఇంటర్వ్యూ చేద్దాం.